ఫైనల్గా ఆయన అనేది ఏంటంటే చేసేవాడికే కాదు చూసేవాడికి కూడా భయం కలిగేలాగా ఉంటే తప్ప అవ్వదు అనే ఒక లైన్ తీసుకున్నారు. సో ఇది సాధ్యమా? అంటే మీరు యాక్చువల్గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఒకసారి చూసుకుంటే 2018 వరకు సాధారణంగా ఎలాగుంటుందంటే లంచం తీసుకునే వాళ్ళే నేరస్తులు అన్న దీంట్లో ఉండేది. కానీ 2018 తర్వాత లంచం ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు కూడా నేరంలో భాగస్వాములే అన్న అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో అలాగే దీనికి వర్తిస్తే ముఖ్యంగా మీరు అన్నట్టు ఆయన చేయడం చూసేవాళ్ళు, రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే మాట అన్నారో ఆ విధంగా పైరసీ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా అందులో భాగస్వాములే అన్నది ఆయన అంటున్న ఒక విషయం. సో దాంతో ఏం చేయాలంటే మనం వీటిలన్నిటికీ కూడా టెక్నాలజికల్ సపోర్ట్ తీసుకొని ఇటువంటివి ఇల్లీగల్గా ట్రాన్స్మిట్ అవ్వకుండా చూసే మనం ఒక టెక్నాలజీని ఉపయోగించాలి. ఎలాగైతే అతను టెక్నాలజీ ఉపయోగిస్తున్నాడో అదేవిధంగా ఈ టెక్నాలజీతో మనం వీటిలన్నింటినీ కూడా ట్రాన్స్మిట్ అయ్యే వాటిలన్నిటి కూడా ట్యాగ్ చేయొచ్చు. ట్యాగ్ చేసి ఇల్లీగల్గా ఉన్నప్పుడు దాని వెంటనే బ్రాడ్కాస్టింగ్ ఆగిపోతుంది. సో ఆ విధంగా అనేక దేశాలు చేసిన ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. సో వాటి నుంచి మనం ఒకటి తీసుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా మనం చూడడం ఏంటంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్లో తీసుకున్నా కూడా సుమారుగా 42% మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అయినా వాళ్ళు మళ్ళా గెలుస్తున్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలు కూడా మీరు తీసుకుంటే ఫ్రీ బిల్ ప్రకటిస్తున్నారు అందరూ కూడా. అంటే అది కూడా ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వారి దగ్గర తీసుకొని మేము ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నది అది కూడా ఒక రాబిన్ హుడ్ సిండ్రోమ్ మీరు యాక్చువల్గా చూస్తే. మరి దానికి కూడా జస్టిఫికేషన్ లేదు కదా. మరి ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎవరైతే ఎక్కువ ఫ్రీబీస్ ప్రకటిస్తారో వాళ్ళే గెలుస్తారన్న భావన వచ్చి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ హామీ కింద ప్రతి సినిమా రిలీజ్ అవగానే మీ ఊర్లో ఫ్రీగా వేస్తామన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో ఒక హామీ కింద. అదే అన్నా, ఎందుకంటే బేసిక్ గా ఫ్రీబీస్ అన్నవి ఈ విధమైన దీంట్లోకి వస్తాయన్నది నా అభిప్రాయం. అంటే మీరు ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి తీసుకొని లేకుంటే ఎక్కడైనా అప్పు తెచ్చి దాన్ని ఇక్కడ మీరు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాని బదులుగా ఉపాధి కల్పించకుండా లేకుంటే ప్రజలకు వాళ్ళ సొంతంగా వాళ్ళు డబ్బులు సంపాదించే విధంగా వ్యవస్థలు క్రియేట్ చేయకుండా ఇది సింప్లెస్ట్ వే ఆ విధంగా చేయడం అన్నది కూడా, ఎందుకంటే దీన్ని జస్ట్ అన్వయిస్తున్నాను నేను అంతే. సో ఆ విధమైన పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ఏంటంటే ప్రజల్లో వీటి గురించి అవగాహన కల్పించడం, ముఖ్యంగా ఇటువంటి వాటిలలో అటాచ్ అయిన ఈ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన. ఇక్కడ నిజానికి నేను మిమ్మల్ని అడగాలనుకున్నది లాస్ట్లో ఇదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఇప్పుడు మనకి కొన్ని పోర్న్ సైట్స్ కానీ కొన్ని వెబ్సైట్స్ కానీ కొన్ని యాప్స్ కానీ మన దేశంలో కానీ పర్టికులర్ టెరిటరీలో కానీ చేయకుండా ఆపేయచ్చు ఇంటర్నెట్లో కదా. చేసాము చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో వైఫై పెట్టుకుంటే కూడా ఆ వైఫైలో కొన్ని సైట్స్ని మనం బ్యాన్ చేయొచ్చు పిల్లలు చూడకుండా. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. చైనా యాప్స్ని చాలా వరకు ఇండియా బ్యాన్ చేసింది. అవి మన టెరిటరీలో అవి పనిచేయవు. సో అట్లా దీన్ని కూడా టెక్నాలజీ ఒక పెద్ద ఆయన చెప్పాడు సార్ నాతో, సమస్య పుట్టిన తర్వాత పరిష్కారం కాదు, పరిష్కారం పుట్టిన తర్వాత సమస్య పుడుతుంది అని. సో దీనికి పరిష్కారం ఉంటుంది. ఇట్లాంటిది ఏదో టెక్నికల్గా ఉంటే డెఫినెట్గా దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ టు కర్బ్ ఇట్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఏదో చెప్తున్నారు లక్ష్మణ్ గారు. అదే యాంటీ పైరసీ సెల్స్ ఇవన్నీ ముందు నరసింహారావు గారు మాట్లాడారు. 2004లో ఈ యాంటీ పైరసీ సెల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అవును. తర్వాత ఏంటంటే ముఖ్యంగా సినిమాల గురించి కూడా ఆయన మాట్లాడారు, అక్కడ ఇస్తున్న విషయాలు అని. యాక్చువల్గా ఏంటంటే ఈ సెన్సార్ సర్టిఫికేషన్ వీటి గురించి కూడా పబ్లిక్ జ్యూరీస్ అన్నవి ఏర్పాటు చేయగలగాలి అంటారు. లేకుంటే స్టాండర్డ్ మెంబర్స్ ఉంటారు, వారే చూసి వాళ్ళు నిర్ణయిస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే అమెరికాలో ఉన్న సిస్టమ్ లాగా జ్యూరీస్ అంటే ఎవరెవరు దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నామో వాళ్ళని పేర్లు ఇస్తే వాళ్ళలో కొంతమందిని వ్యూ చేయడానికి సెలెక్ట్ చేసుకుని వాళ్ళ రికమెండేషన్స్ ద్వారా వాటిని కట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఎందుకంటే వారు మాట్లాడారు దాని గురించి, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ గురించి కానీ వాటి గురించి మాట్లాడారు. కాబట్టి పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయాలి అన్నది ఆ విధంగా కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత పబ్లిక్ ని ఎడ్యుకేట్ కూడా చేయాలి. ఈ సైబర్ క్రైమ్ వల్ల ఎంత నష్టపోతున్నారు, డిజిటల్ అరెస్ట్ కానీ ఇలాంటివి రోజు మనం చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోతున్నారు. ఈవెన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, వీటన్నిటిలో. సో ఈ సైబర్ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చే డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి, పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయాలన్నది ఒక సజెషన్. ఇది బాగుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
చూద్దాం ఎంతవరకు ప్రభుత్వాలు దీన్ని చేస్తాయి, టేకప్ చేస్తాయో చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. సలీం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే సివిఎల్ నరసింహరావు గారు ప్రత్యేక